Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 24కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 35వ అధ్యాయం. ఇది సుదీర్ఘమైనటువంటి అధ్యాయం. అన్ని చదువుకోం, 42 వచనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, కీర్తనీయుడు న్యాయం జరగాలని ప్రార్థన చేస్తాడు. అంటే శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ప్రార్థన చేస్తాడు. మరి కొంచెం మనకు కష్టంగా ఉంటుంది కదా. ఎందువల్లంటే నూతన నిబంధన ప్రకారం మరి యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగా ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళు మనం కొడుతుంటే రెండో చెంప చూయించమని అన్నాడు కదా. కాబట్టి మరి దానికి దీనికి పగ తీర్చుకునేటటువంటి రీతిగా ఆయన చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తేమో వేరుగా చెప్తున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆ సమస్య ఏంటి అంటే, నాకు న్యాయం జరగాలి, నా పగ తీర్చుకొనటానికి మధ్యనున్న ఒకటేమో న్యాయం జరగాలి, రెండవది పగ తీర్చుకోవాలి. ఆ రెండు వేరు. ఆ రెండిటికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క గీటు చాలా సన్నంగా ఉంటుంది. అంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా దీని గురించి ఆలోచించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. తన పక్షమున న్యాయం తీర్చవలనని ఆశించే కీర్తనలో ఈ 35వ కీర్తన ఒకటి. ప్రభువా న్యాయం తీర్చు అని అడుగుతున్నటువంటి, ప్రార్థన చేసుకున్నటువంటి వాటిలో ఇది ఈ కీర్తన ఒకటి. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంప్రికేటరీ ప్రేయర్స్ అంటారు. పగ తీర్చుకోవాలి, శత్రువులు నాశనం కావాలి అనేటువంటి తీరులో ప్రార్థన చేయటం. మరి ఏప్రిల్ 10 దాన్ని కూడా, ఆ ధ్యానాన్ని కూడా చదవాలి. అనేక మంది క్రైస్తవులకు ఈ కీర్తనలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందువల్లంటే యేసుక్రీస్తు వేరుగా చెబుతున్నాడు కాబట్టి. న్యాయ తీర్పును ఆశించుటకు, పగ తీర్చుకున్నటకు మధ్యనున్న సరిహద్దు గీత కొంచెం సన్నగా కనిపిస్తుంది. అంటే దానికి దీనికి తేడా సరిగా ఆలోచించకపోతే ఆ తేడా సరిగా కనిపించదన్నమాట. న్యాయం తీర్చాలి అనేటువంటి ఆ ఆశని, దాన్ని ఏమంటారంటే విండికేషన్ అంటారు. పగ తీర్చుకోవాలి, శత్రువుల ఎట్లా పగ తీర్చుకోవాలి, దాన్ని విండిక్టివ్నెస్ అంటారు. విండికేషన్, విండిక్టివ్నెస్, ఆ రెండు ఇంగ్లీష్ మాటలు. ఒకటేమో న్యాయం తీరాలి, న్యాయం జరగాలి అని ఆశించటం. రెండవది వ్యక్తిగతంగా పగ తీర్చుకునేది. ఆ రెండింటి మధ్య ఏంటి భేదం? ఈ కీర్తనలో నీ ఆలోచన తీరులో కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పాడు కదా. మరి దీనికి కీర్తన 35లో ఉన్నటువంటి కొన్ని వచనాలకి, మరి ఈ మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన దానికి ఆ తేడా ఏంటి? తేడా ఉంటుంది కదా. దాన్ని బట్టి చాలామందికి చాలా ఈ 35వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఇంప్రికేటరీ ప్రేయర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మరి మత్తయి సువార్త చదువుకుందాం. ఈ చెంప తిప్పినప్పుడు
ఈ చంప మీద కొట్టినప్పుడు ఆ చంప తిప్పాలి అనేటువంటి ఆ విషయం. మత్తయి సువార్త 5:38 నుండి 42 వరకు. ఈ కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ వస్త్రము కూడా ఇచ్చి వెళ్ళుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఒక సామెత కూడా ఉంది కదా, గో సెకండ్ మైల్ అని. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ చేయమని. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని ఈ ఇవి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు. ఇది చాలా, అట్లా ఎవరు చేస్తారు, ఎట్లా చేయగలరు అని పరిశుద్ధాత్మ శక్తితో మనం చేయగలం. ఇక్కడ ఏంటి అంటే, అన్నీ కాకుండాను ఎడం ప్రక్క ఎడం చెంప త్రిప్పు. 1 మైలు వెళ్ళాలంటే 2 మైళ్ళు వెళ్ళు. నీకు ఒక షర్ట్ ఇవ్వమంటే అంగీ కూడా ఇచ్చేసేసేయి అన్నట్టుగా. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఈ మాటల్ని, ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటల్ని, వీటిని ఏ విధంగా సమర్థించాలి అనేటువంటి ప్రశ్న. ఈ కీర్తనలోని భాష అంతయు చెడుగానున్నట్లుగా అనిపించటం లేదా? ఇదంతా ప్రక్కన పెట్టినప్పటికీ దావీదు ప్రార్థించిన తీరు అన్యాయముగా ఆయనను ఎదిరించిన వారి విధ్వంసము నుండి విడుదల పొందవలనని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ వచనాలు 35, 17 నుండి 23 వరకు చదువుకుందాం. 17, 22, 23 కానీ కాంటెక్స్ట్కి 17 నుండి 23 దాకా చదువుకుందాం. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. వాడు సింహాలు లాంటి వాడు ప్రభువా, నన్ను దాన్ని విడిపింపుము. అప్పుడు మహా సమాజములో నేను నిన్ను కీర్తించదను, బహుజనులలో నిన్ను స్తుతించదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోష నింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటకి అన్నీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుతున్నది కదా. మౌనముగా ఉండకము, నా ప్రభువా, నాకు దూరముగా ఉండకము. 23 కూడా, నాకు న్యాయము 23వ వచనం కూడా, నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అని ఇక్కడ న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. వాటిని ఏ విధంగా సమర్థించాలి? ఆయన శత్రువులకు సిగ్గును అవమానమును కలుగునుగాక అని 4వ వచనంలో కూడా చెప్తున్నాడు. అది కూడా చదువుకుందాం. 4వ వచనం, 4, 17, 22, 23, మరలా 8, 4, 8 కూడా చదువుతాం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయుని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. 8వ వచనం, వారికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక.
చిక్కుబడును గాక, వాడు ఆ చేటులోనే పడును కాక. ఆ విధంగా మరి శత్రువులకి నష్టం చేయమని ఆయన ఆశిస్తున్నాడు. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక, ఆ చేతిలోనే పడును గాక అని వ్యక్తపరచటంలో మరి చాలా వాడు దుష్టుడిగా ప్రార్థన చేస్తున్నాడు కదండి. శత్రువుల మీద పగ తీర్చుకునేటటువంటి రీతిగా ప్రార్థన చేస్తున్నాడు కదా అని మనం అనుకోవచ్చు. దీని గురించినటువంటి విశేషమైన 2 ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఒకటి, కొన్ని సందర్భాల్లో దావీదు ఎదుర్కొంటున్న బెదిరింపులు కేవలము వ్యక్తిగతమైనవి కావు. దే ఆర్ నాట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్. ఆ బెదిరింపులు, ఆ భయాలు ఇండివిజువల్గా వచ్చినాయి కాదు. కానీ యెహోవా చేత అభిషేకింపబడిన రాజు యొక్క బాధ్యతను బట్టి ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా కాదు, ఆయన రాజుగా మాట్లాడుతున్నాడు. దేవుడు అభిషేకించినటువంటి రాజుగా, రాజుకున్నటువంటి బాధ్యతను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నిబంధనకు ఆయన నమ్మకముగా ఉండిన ఎడల దేవుని కుమారునిగా, అంటే దేవుని పక్షాన ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి దేవుని కుమారుడిగా ప్రభువు నియమింపబడిన రాజుకు ముప్పు కలిగినప్పుడు తప్పనిసరిగా దేవుని నామమునకు ముప్పు కలుగుతుంది. అది అక్కడ మనం ఆలోచించాలి. ప్రభువా, ఈ విధంగా మరి ముప్పు జరుగుతుంది శత్రువుల వలన. నాకు వ్యక్తిగతంగా కాదు, నీవే నన్ను రాజుగా నియమించావు. నీ కుమారుడిగా నేను ఉన్నాను. మరి అప్పుడు నాకేదైనా నష్టం జరిగితే మీ నామానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను అపాయింట్ చేసావు కాబట్టి. ఆ విధంగా ఆలోచిస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన తప్పేమీ కాదు. ఎందువలనగా యెహోవా తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు వాడని దేశమందు నెమ్మదిగా నున్న వారి యోగక్షేమములు దావీదు సురక్షితంగా కాపాడుటతో ముడిపడి ఉన్నది. ఇంకొకటి గమనించాల్సింది అంటే, దేవుని నామానికి ముప్పు రావటమే కాదు, ఇక్కడ మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళకి కూడా ముప్పు కలుగుద్ది. వాళ్ళు క్షేమకరంగా ఉండాలి అని ఆశించేటువంటి రాజు ఆ విధంగా ప్రార్థన చేయాలి. శత్రువుల ఒత్తిడిని బట్టి వాళ్ళ వాళ్ళు ఇచ్చేటువంటి శ్రమలను బట్టి వీళ్ళకి క్షేమం ఉండదు. కాబట్టి ఆ విధంగా రాజుగా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ 2 వచనాలు కూడా చదువుదాం. 20, 27. 20వ వచనం, 27వ వచనం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. 27వ వచనం కూడా. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. కాబట్టి దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ఆ విధంగా రాజుకు జరిగితే ఆ విధంగా దేవుని నామానికి నష్టం జరుగుతుంది. ఇంకా రెండోది ఏంటి అని అంటే, అక్కడ యోధా ప్రజలకి నష్టం జరుగుద్ది. వాళ్ళు క్షేమంగా ఉండాలి అని అంటే మరి శత్రువుల నుండి వాళ్ళు కాపాడబడాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయటంలో అది తప్పేమీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న అంశము, ముఖ్యాంశము ప్రజలకు న్యాయమే కానీ వ్యక్తిగతమైన పగ కాదు.
ఇట్ ఈజ్ విండికేషన్, నాట్ విండిక్టివ్నెస్. అది ఆయన వ్యక్తిగతంగా పగ తీర్చుకొనుట కాదు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన దానికి ఈయన చేస్తున్న దానికి భేదం లేదు, అవి వ్యతిరేకంగా లేదు. పైన చెప్పబడినట్లు వ్యక్తిగతమైన పగను ప్రభు బలంగా వ్యతిరేకిస్తాడు. ఓకే. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మరి వ్యక్తిగతమైనటువంటి పగ ఉండకూడదు. దేవుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. మరి విశ్వాసిగా ఉన్నప్పుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ విశ్వాసిగా ఉన్నప్పుడు మరి పగ తీర్చుకోవాలి అనేటువంటిది విశ్వాసికి తగినది కాదు. ఎందుకంటే దేవుడు అలాంటి వైఖరిని వ్యతిరేకిస్తాడు. రెండవ విషయం, మనం గమనించాల్సినటువంటి రెండవ విషయం ఏంటి అని అంటే, అది మొదటి దానికంటే మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదేంటి అని అంటే, క్రైస్తవులు ఈ రెండవ చెంప చూపించినప్పుడు మరి న్యాయ తీర్పు విషయంలో అశ్రద్ధ చేయరు. ఒక ప్రకారం న్యాయం జరగాలి, పగ తీర్చుకోకూడదు. కాబట్టి పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోనకూడదు వ్యక్తిగతంగా అని యేసు ప్రభు చెబితే, మరి విశ్వాసులు న్యాయం జరగాలి అనేటువంటి దానికి వ్యతిరేకం కాదు. న్యాయం జరగాలి అని వాళ్ళు శ్రద్ధ చూపించాలి, అంతేగాని దాన్ని న్యాయం విషయంలో అశ్రద్ధ విశ్వాసులు చేయరు. దేవుడు నీతి న్యాయములు గలవాడని, దానిలో ఏ కొరత లేదని మన నమ్మిక. దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రభువా న్యాయం చెయ్యి అని ప్రార్థన చేయాలి. మనం పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అని రోమా 12:19 మనం చదువుతాం. అని చెప్పిన వాడు ఆయనే, యెహోవా దేవుడు. మరి పగ తీర్చుకోకూడదు అని చెప్పినటువంటి ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ 2 వచనాలు కూడా మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32:35, రోమా 12:19. వారి కాలు జారు కాలమున పగదీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ప్రార్థన చేయండి, నేను పగ తీరుస్తాను, మీ పక్షాన నేను పగ తీరుస్తాను, న్యాయం చేస్తాను. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. మనం పగ తీర్చుకొనక దేవునికి అప్పగిస్తే దేవుడు న్యాయం తీర్చుతాడు. కాబట్టి న్యాయం తప్పకుండా జరుగుద్ది. రోమా 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే అపోస్తలుడైన పౌలు మరి ద్వితీయోపదేశకాండం 36-35ని మనసులో పెట్టుకొని దేవుడు చెప్పాడు, పగ తీర్చుకోనట నాది. కాబట్టి ఆయన వైపు తిరుగుదాం, ఆయనకి ప్రార్థన చేస్తాం, ఆయన న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావమే నీతి న్యాయములు కలిగినటువంటి స్వభావం దేవునికి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఆయన న్యాయం తీరుస్తాడు. అంతేగాని మనం వ్యక్తిగతంగా మన కష్టాన్ని బట్టి, మన నష్టాన్ని బట్టి వ్యక్తిగతంగా ఆ ద్వేషం చూయించి పగను బట్టి పగ తీర్చుకోవటానికి మనం ఇష్టపడకూడదు. చివరకు సరైన మోతాదులో న్యాయము తీర్పు తీర్చేవాడు, జాబితాలను తనిఖీ చేసేవాడు, నీతిమంతులకు నిబంధన ఎడల నమ్మకముగా ఉండేవారికి న్యాయం చేసేది ఆయన ఒక్కడే.
కాబట్టి ఆయన వైపు తిరగాలి. ఆయన ఒక్కడే, దేవుడొక్కడే న్యాయం తీరుస్తాడు. మరి ఆ నిబంధనకు కట్టుబడి ఉండేటువంటి వాడు దేవుడు ఒక్కడే. మరలా చెప్తాను దీన్ని. చిట్ట చివరకు సరైన మోతాదులో న్యాయం జరిగించేటువంటి వాడు. అంటే చిన్న తప్పుకి అన్యాయం చేసేటువంటి రీతిగా పెద్ద జరిమానా వేయడు. చిట్ట చివరకు సరైన మోతాదులో న్యాయ తీర్పు తీర్చేవాడు ఆయనే. జాబితాలను తనిఖీ చేసేవాడు ఆయనే. నీతిమంతులకు నిబంధన ఎడల నమ్మకంగా ఉండేవారికి న్యాయం తీర్చేది ఆయనే. ఆయన ఒక్కడే న్యాయం తీరుస్తాడు. కాబట్టి మనం ఆయనకి న్యాయం తీర్చమని ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు. దీనికి వేరుగా తలంచిన ఎడల దేవుని స్థానము మనము ఆక్రమించుకున్నట్లే. దావీదు అడుగుతున్నదేమనగా, చిట్ట చివరకు న్యాయము తీర్చదనని, నీతిమంతులకు న్యాయము జరుగుతుందని, నిబంధన ఎడల నమ్మకంగా నున్న వారిని కాపాడేదనని దేవుడు చెప్పిన దానిని చేయమని అడుగుతున్నాడు. దేవుడే చెప్పాడు కాబట్టి, ప్రభువా నువ్వు చెప్పావు కదా, నువ్వు అది చెయ్యి అని అంటున్నాడు. దానిలో తప్పే ఉన్నది. మరలా నీతిమంతులకు న్యాయము జరుగుతుందని, నిబంధన ఎడల నమ్మకముగానున్న వారిని కాపాడేదనని దేవుడు చెప్పిన దానిని చేయమని కీర్తనీయుడు అడుగుతున్నాడు. ఏ తప్పు లేదు. ఈ కారణమును బట్టి యోబు గ్రంథములోని చివరి అధ్యాయము ఉన్నత శిఖరము నుండి కథ వెనుక తిరిగినట్లుగా తలంచకూడదు. మరి చివరికి ఏం జరిగింది? యోబు గ్రంథంలో ఆయన పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాడు, రెండంతలుగా పొందాడు. ఓకే, అది ఏంటి? యాంటీ క్లైమాక్స్ కాదు. దేవుడు న్యాయం చేశాడు, యోబుకి న్యాయం చేశాడు. యోబు నీతివంతుడని తీర్పు జరిగినది. యేసుక్రీస్తు మరి అదే కాదు, యేసుక్రీస్తు శ్రమలు కూడా, మరి ఈ శ్రమల దినాల్లో ఈ యేసుక్రీస్తు శిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన శ్రమ పడినప్పుడు, ఆయన మరణించినప్పుడు మరి ఆయనకి న్యాయం జరిగిందా? న్యాయం తప్పకుండా జరిగింది. ఎట్లా జరిగింది అని అంటే, ఆయన తిరిగి లేపబడ్డాడు, మరణం నుండి తిరిగి లేచాడు, ఆయన గొప్పగా హెచ్చింపబడ్డాడు. అన్ని నామాల కంటే ఆయన నామం హెచ్చింపబడింది అని ఫిలిప్పీ 2:6-8, 9-11 మనం చదువుతాం. తనను తాను రిక్తునిగా చేసుకొని తండ్రికి విధేయుడిగా, పగ తీర్చుకోవాలా, ఆయన విధేయుడిగా శిలువ నింద అనుభవించినప్పుడు, తనకు తానే పగ తీర్చుకొనకుండా శిలువను, ఆ నిందను అనుభవించినప్పుడు, అది 6, 7, 8లో ఉంటుంది. ఫిలిప్పీ 2వ అధ్యాయం. ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. 9, 10, 11. అదే విధముగా మనకు కూడా అన్యాయం జరగవచ్చును. మరి యేసుక్రీస్తుకి అన్యాయం జరిగింది కదా. ఆయన శిలువ, దేవుడు యేసుక్రీస్తు మరణం గురించినటువంటి ఆ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక వేసినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు, అన్యాయం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా పగ తీర్చుకోలేదు. ఓకే, అదేవిధంగా మనం కూడా ఆయన వలె పగ తీర్చుకోకుండా న్యాయం జరగాలని మనం ఆశించాలి. మనలను వేధించిన వారిని క్షమించుమని యేసుక్రీస్తు, యేసు ప్రభువే వలె మనం వేడుకొనవచ్చు. అయినప్పటికీ న్యాయం జరగవలనని దేవుడు తన మహింపరచబడవలనని, ఆయన ప్రజలు నీతిమంతులుగా తీర్చబడవలనని దేవునికి మొరపెట్టుకుందాం.
ఇక్కడ కీర్తనల 35లో చేసినటువంటి రీతిగా మనం కూడా న్యాయం జరగాలని, నీతిమంతులకు న్యాయం జరగాలని దేవుడే చెప్పాడు కాబట్టి ఆ విధంగా దేవునికి మొరపెట్టుకుందాం. ఇది దేవుని చిత్తం. దావీదు ఆలోచన సరైనటువంటి ఆలోచన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, పగ తీర్చుకొనకుండా మాకు సహాయం దయచేయండి. అయితే న్యాయం జరుగులాగన మీరు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు కాబట్టి సమస్తాన్ని, మా పరిస్థితులను, మాకు వ్యతిరేకంగా మమ్మల్ని హింసిస్తున్నటువంటి వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. తగిన మోతాదులో వారికి ఏ విధంగా వారిని శిక్షించాలో ప్రభు మీరు చేయగలరు కాబట్టి మీ హస్తాలకు ప్రజలను, ఆ పరిస్థితులను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.